ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి అరకు 2వ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగా జరిగించాడు. ఈరోజు 3వ రోజు అండి. ప్రార్థించండి. ముఖ్యంగా ఎంతమంది ఇంకా యేసు ప్రభుని రక్షకుడికి అంగీకరించలేదో ఈ దినం దేవుని వాగ్దానంలో రోజు నేను రక్షణ సువార్త, యేసు రక్షకుడు, దేవుడు నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు, యేసయ్యను నమ్మితే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం నీకు ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. చాలా విషయాల్లో మేము బాధతో, వేదనతో కృంగిపోయి ఉన్నామండి. తల్లి లేదు, నాకు తండ్రి లేడు, భర్త వెళ్ళిపోయాడు, భార్య వెళ్ళిపోయింది, పిల్లల పరిస్థితులు బాగాలేదు, భూ సంబంధం, రకరకాల పోరాటాలతో మీరున్నారు. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. నీ విషయమై ఆయన ఒక గొప్ప ప్లాన్ నీ పట్ల కలిగి ఉన్నాడు, మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే అండి, యేసయ్యని ఎక్కువ ప్రేమించాలి, ఆయన సమీపంగా ఉండాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఆధ్యాత్మికంగా, మానసికంగా దేవుని హత్తుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. మిమ్మల్ని విడవడు, ఎడబాయుడు. నీతో ఉన్న దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ విషయమై ఒక గొప్ప ఉద్దేశం కలిగాడు. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం. చదువుకుందాం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 6వ వచనం. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. బంధింపబడిన వారిని విడిపించటమే కాక వర్ధిల్ల చేస్తాడు. వింటున్నారా? ఎంత గొప్ప దేవుడు అండి. బంధింపబడిన వారు ఆత్మీకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, పాపపరంగా ఏ బంధకములుతున్నావు నిన్ను విడిపించడమే కాక శాప పాప బంధకాలు నిన్ను వర్ధిల్ల చేయబాడు. నేను నిన్ను విడిపిస్తాను, వర్ధిల్ల చేస్తాను. ఈరోజు వాగ్దానం నీకు నాకు. నిన్ను విడిపిస్తాను, వర్ధిల్ల చేస్తాను. ఏ చిక్కుల్లో ఉన్న విడిపిస్తాను, వర్ధిల్ల చేస్తాను. ఏ బంధకంలో ఉన్న విడిపిస్తాను, వర్ధిల్ల చేస్తాను. ఎంత మంచి దేవుడు అని, అంత గొప్ప దేవుడిని కలిగిన మనకి ఎంత సంతోషం. ఎవరు బాధపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? నిన్ను విడిపించే దేవుడు, నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు. ఎంత మంచి మాట. ఈ వాగ్దానం ఎత్తిపట్టి సంతోషంతో గంతులు వేయండి. లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మంచి కామెంట్ పెట్టండి. ప్రభువుని స్తుతించండి. ఇంకా ప్రార్థించండి. ఇంకా దేవుని సమీపంగా రండి. ఎందుకు అంటే అంత గొప్ప దేవుడు నీకున్నాడు. ఎవ్వరు నిన్ను విడిపించనక్కర్లే, ఎవ్వరు నీ కొరకు వెల చెల్లించనక్కర్లే. నేను విడిపించి వర్ధిల్ల చేసే దేవుడు, అంత గొప్ప దేవుడు నీకు నాకు మనకు ఉండగా ఏ విషయంలో మీరు భయపడకుండా ఈ మాట ఇచ్చాడంటే జరిగిస్తాడు. జరిగించారు ఆల్రెడీ. 2000 సంవత్సరాల క్రితమే రక్త బలియాగము ద్వారా, ప్రాణ త్యాగము ద్వారా మనకి ఈ భూమి మీద తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చి పరలోక నిత్య జీవం ఇచ్చాడని నమ్మి మారు మనసు పొంది బ్యాప్టిజం, రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం. అంతేకాక ప్రతి విషయంలో నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను ఎట్లా అంట, నిన్ను విడిపించేదను, వర్ధిల్ల చేసేదను. ఈరోజు వాగ్దానం, నిన్ను విడిపించేదను, వర్ధిల్ల చేసేదను. ఆమెనని చెప్పండి. దేవుడు అలాంటి కార్యం నీ పట్ల, నా పట్ల చేయబోతుండగా అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ అయ్యా, పాపం నుంచి విడిపించేయ, శాపం నుంచి విడిపించేయ, రోగ బంధకం నుంచి విడిపించే, ఆపరేషన్స్ దాకా వెళ్ళిన క్యాన్సిల్ కావాలి. నానావిధ బంధకాలు, పాప శాప రోగ మానసిక ఆర్థిక బంధకాలు, గర్భఫలం లేని బంధకం నుంచి విడిపించే, అప్పుల భారం అయ్యా, డబ్బు చేతులు లేకపోవడం, సొంత గృహం లేకపోవడం, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాలు, చెప్పుకోలేని బాధలు, వీటన్నిటి నుంచి విడుదల నీ బిడ్డలకు దయచేయండి. అయ్యా, ఎవరెవరు ఏ సమస్యలు బంధించబడి ఉన్నారు విడుదల. ఇతర దేశాలకు వెళ్ళాలని వీసా విషయం ట్రయల్ చేస్తున్న వారికి విడుదల ఇచ్చి అద్భుతం చేయండి. ఇతర దేశంలో చిక్కుబడి భారతదేశం రావాలన్న వారిని విడిపించండి. అయ్యా, మానసిక రోగంతో ఉన్న వారిని విడిపించండి. నాయన, ఎవరెవరు ఏ భారముతో, ఏ బాధతో ఉన్నారు అందులో నుంచి విడుదల పొందాలి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, అయ్యా, లైఫ్లో సెటిల్ కాని వారికి సెటిల్మెంట్, అంతేకాక సేవల్ని, సంఘాలని, దైవజనుల్ని శత్రు చేతి నుండి విడిపించండి. మా భారతదేశాన్ని శత్రు చేతి నుండి విడిపించి క్షేమకరమైనటువంటి కృప, మా దేశం సంతోషంగా, సశ్యామలంగా, బ్లెస్సెడ్ గుంటకు మీరు సహాయం దయచే ప్రభా. అయ్యా, క్రైస్తవ సమాజాలు, సంఘాలు నాయన అద్భుతమైన అభిషేకంతో నింపబడి విడుదల పొందాలి. జాషువా జనరేషన్, దెబోరా సైన్యం, ఎస్తేర్ బృందాలు మా దేశంలో లేవాలి. మా క్రైస్తవ సమాజంలో సంఘాలు, సేవకుల ఐక్యత కావాలి. బంధించబడిన బంధకములు సేవకుల బిడ్డల్లో నుండి బ్రేక్ అయిపోవాలా ప్రభా. మందిరం లేక సేవకులకి మందిరాలు, ఎక్కడైతే సేవకులు హింసింపబడి బాధింపడుతున్నారో ఆ బంధకముల నుంచి ఆ పట్టణాల, రాష్ట్రాల్లో మా యొక్క దైవజనులు మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. శత్రు సమూహాల్ని బ్రేక్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. ఈ సంవత్సరం అంతా వారిని గొప్పవారిగా చేసి వారిని విడిపించి ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డల్ని గొప్పవారిగా చేసి ఆశీర్వదించి విడిపించి నీ నామాన్ని మహింపరచుకోండి. కల్వరి మినిస్ట్రీస్ని ప్రతి పోరాటములను శత్రువు నుంచి విడిపించి వర్ధిల్ల చేసి మీరు గొప్పవారిగా మమ్మల్ని
చేశారు, ఇంకా చేయబోతున్నందుకు వందనాలు. మా అందరితో మీరుండమని వాగ్దానం తీసుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా చాలామంది వింటారు. ఈ దినం దేవుని వాగ్దానం పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వాగ్దానాలు వినండి, చూడండి, అందరికీ పరిచయం చేయండి. అద్భుతంగా ఈ వాగ్దానాల ద్వారా దేవుని మహిమ, మనకి బ్లెస్సింగ్. రెండవదిగా ఈరోజు 3వ రోజు అండి అరకు. మీరందరూ ప్రార్థన చేయండి. చుట్టుపక్కల వారందరూ అరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ అరకులో పాలు పొందండి. దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి ఈ ఫైనల్ డే గ్లోరీతో. మరి పరిస్థితులు, వాతావరణం అన్నీ చక్కపరిచినట్లు ప్రార్థన చేయండి. మూడవదిగా 27, 28, 29, 30 మరి శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ శ్రీకాకుళం ఉజ్జీవంతో పరిశుద్ధాత్మ నడిపింపుతో సభలు జరగబోతున్నాయి. కాబట్టి మీరు ప్రార్థించండి. అందరూ శ్రీకాకుళం చుట్టుపక్కల వారు, దైవజనులు, విశ్వాసులు, ఆత్మీయులు సహకరించండి. అందరూ కూడా మీరు ప్రార్థించండి. బెల్లంపల్లి ఎవరు రావాలన్నా శనివారం రండి. శనివారం జరిగే సభలో పాలు పొంది ఆదివారం ఆ యొక్క ఆరాధనలు, మొదటి ఆరాధన నుండి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ రండి. ఐతనగర్ కల్వరి ప్రామిస్ రండిలో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. కాబట్టి ప్రతి ఒక్కరు పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.